గరుడ పురాణాల ప్రకారం యమధర్మరాజు సృష్టించిన 21 నరకాల పేర్లు, వాటికి శిక్షలు మరియు వాటి అర్థాలన్నమాట. నెంబర్ 1 వచ్చి తామిశ్రా అంటారు. సో పాపం వచ్చి ఇతరుల సొత్తు లేదా భార్యను అపహరించిన వారికనమాట ఇది. శిక్ష వచ్చి చీకట్లు బంధించబడతారు. ఆకలి, దాహం, భయంతో బాధపడతారన్నమాట వాళ్ళు. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఇతరుల హక్కు లాక్కుంటే వెలుగు దొరకదు. రెండవది వచ్చి అంధ తామిశ్ర. దీని పాపం ఏంటి అంటే భార్యాభర్తలు విశ్వాసంకు ద్రోహం చేసిన వారు. దీని శిక్ష ఏంటంటే కళ్ళు మూసుకుపోయినట్లు చీకట్లో తిరుగుతారు. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే విశ్వాస ద్రోహం చివరికి అంధకారమే. మూడవది వచ్చి రౌరవ. దీని పాపం ఏంటి అంటే జీవులను హింసించేవారు. శిక్ష వచ్చి రౌరవ అనే భయంకర ప్రాణులు వారిని కరిచి తింటాయన్నమాట. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే హింస ఫలితం హింసే. నాలుగవది మహారౌరవ. పాపం వచ్చి క్రూరంగా ఇతరులను బాధించినవారు. దీని శిక్ష భయంకర పిశాచులు వారిని తినేస్తాయి. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే నిర్దయ మనిషి చివరికి దయ కోసం తప్పించాలి. 5 తాపన. పాపం వచ్చి అబద్ధాలు చెప్పినవారు, మోసం చేసినవారు. దీని శిక్ష ఏంటి అంటే వేడెక్కిన ఇనుప పాత్రలో ముంచుతారు. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే అబద్ధం చివరికి మనసును కాలుస్తుంది. 6 సూతల. దీని పాపం ఏంటి అంటే దొంగతనం, ద్రోహం చేసినవారు. దీని శిక్ష ఏంటంటే చల్లని మంచులో గడ్డు కట్టే వేదన అనమాట. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ద్రోహం చేసిన వారికి శీతలమైన మరణం. 7 తాళ అనమాట. దీని పాపం మద్యం, వ్యసనాలతో ఇతరులకు నష్టం చేసినవారు. దీని శిక్ష ఏంటి అంటే మంటల్లో మునిగిపోతారు. చెవులను చీల్చే శబ్దాలు వినిపిస్తాయన్నమాట. సారాంశం నియంత్రణ కోల్పోతే జీవితం దహనం అవుతుంది. 8 వజ్రకణ. పాపం వచ్చి జంతువులను హింసించినవారు. శిక్ష వచ్చి ముళ్లతో నిండిన మార్గంలో నడవాలి. దీని సారాంశం ప్రాణుల మీద హింస, అడుగడుగున నొప్పి అనమాట. 9 శూలప్రోత. దీని పాపం ఏంటి అంటే హత్యలు చేసినవారు. దీని శిక్ష వచ్చి ఇనుప శూలాలపై గుచ్చి వేలాడదీస్తారు. సారాంశం ప్రాణం తీసినవాడు ప్రాణవేదనతో అనుభవించాలన్నమాట. 10 కుంభిపాక. దీన్ని ఆల్రెడీ మనం ఒక సినిమాలో చూసాము. దీని పాపం ఏంటి అంటే నిర్దోషులను లేదా జంతువులను చంపినవారు. దీని శిక్ష మరిగిన నూనెలో ముంచుతారు. సారాంశం ఏంటి అంటే ఇతరుల బాధ వేడెక్కిన నూనెలా మనల్ని కాలుస్తూనే ఉంటుంది. 11 అసిపత్ర వనం అనమాట. సో పాపం వచ్చి తప్పుడు బోధనలు ఇచ్చిన వారు మత ద్రోహులు అనమాట. శిక్ష ఏంటి అంటే కత్తి లాంటి ఆకులు ఉన్న చెట్ల మధ్య పరిగెత్తాల్సి వస్తుంది. దీని సారాంశం అబద్ధపు మాటలు కత్తుల్లా కోస్తాయి. 12వది వచ్చి శల్మిలి. పాపం వచ్చి కామపరులు ఇతరుల బార్లపై దృష్టి పెట్టినవారు. దీని శిక్ష వచ్చి ముళ్లతో నిండిన చెట్లకు వేలాడదీస్తారు. సారాంశం కామం తాత్కాలిక సుఖం, శాశ్వత వేదన. 13 వచ్చి వితర్క. పాపం వచ్చి తప్పుడు వాగ్దానాలు మరియు మాట తప్పినవారు. దీని శిక్ష ఏంటి అంటే నోరు కాలిపోతుంది, మాట రావడం ఆగిపోతుంది. సారాంశం మాటకు విలువ ఇవ్వని వారు చివరికి నిశ్శబ్దం పొందుతారు. 14 పుష్టి నరకం. పాపం వచ్చి పేదలను దోపిడీ చేసినవారు. దీని శిక్ష వచ్చి రాళ్ల మధ్య దంచబడతారు. సారాంశం ఇతరులను నలిపినవారు తామే నలిగిపోతారు. లాలభక్ష. పాపం వచ్చి హత్య, మాంసాహారం, క్రూరత్వం అనమాట. శిక్ష వచ్చి రక్త మాంసం తినే శిక్ష. సారాంశం ఇతరుల మాంసం తిన్నవారు తామే తమ మాంసం తింటారనమాట. 16 వచ్చి వపన. పాపం వచ్చి గురువులను, జ్ఞానులను అవమానించినవారు. దీని శిక్ష ఏంటి శరీరాన్ని కోస్తారు, దహనం చేస్తారు. సారాంశం జ్ఞానాన్ని అవమానిస్తే దైవాన్ని అవమానించినట్టే. 17 వచ్చి అధో నరకం. సో పాపం ఏంటి అంటే దైవ నమ్మకం లేకుండా పుణ్యాన్ని తక్కువగా చూసినవారు. శిక్ష వచ్చి తలకిందులుగా వేలాడదీస్తారు. సారాంశం దైవాన్ని తిరస్కరించిన వాడు దిశ తప్పుతాడు. 18 అవీచి. పాపం ఏంటి అంటే తల్లిదండ్రులను అవమానించినవాడు. శిక్ష అగ్ని సముద్రంలో మునిగిపోతారు. సారాంశం తల్లిదండ్రులు దయ లేకుండా క్షమ కూడా దొరకదు. 19 అపరావాచి. దీని పాపం ఏంటి అంటే గురుద్రోహం, బ్రాహ్మణ ద్రోహం. శిక్ష మంటల్లో కరిగిపోతారు. మళ్ళీ మళ్ళీ పుడతారు, మళ్ళీ మంటల్లో కారిపోతారు. 21 తప్తశిల. సో పాపం ఏంటి అంటే వ్యభిచారం, మోసం. సో శిక్ష వచ్చి వేడిరాళ్లపై నడవాలి. సారాంశం శరీరం చివరికి దహనం అవుతుంది. 21 తప్త కుంభ. సో పాపం ఏంటి అంటే దేవాలయాలు ధ్వంసం, మతద్రోహం చేసిన వాళ్ళు. శిక్ష ఏంటంటే వేడి కుంభంలో ముంచుతారు. సారాంశము దేవతలు అవమానం, అగ్ని సమాన పాపం అన్నమాట. నరకం అనేది శాపం కాదు, పాప పరిహారం. యమధర్మరాజు దయగల న్యాయాధిపతి. ఆయన శిక్ష భయంకరం కాదు, ఆత్మను పునీతం చేసే ఒక మార్గం అన్నమాట.